హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని బ్యూటిఫుల్, గార్జియస్ అందమైన అమ్మాయి అంటే ఇలా ఉండాలే, పుట్టడి బొమ్మ అంటారు చూడండి. అలాంటి అమ్మాయి మనతోని ఉన్నదండి. తనే మిస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి గారు మనతోని ఉన్నారు. మన దగ్గర లేదు. దీన్ని హ్మ్. ఏమంటారు మీరు? అది క్రూయల్టీ అనొచ్చు కానీ ఆల్ క్రూయల్టీ చేసినప్పుడు హ్మ్. అబ్బాయిలతో డబ్బులు అడగడం, అమ్మాయిలు కూడా డబ్బులు అడగడం, ఇలా కమిట్మెంట్స్ అని అడగడం. హ్మ్. దీన్ని మీరు ఏమంటారు? ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేసి ఆఫర్స్ రాక వాళ్ళు నాలాగా ఓపెన్‌గా ఎవరు యాజ్ ఎ మీరు ఒక రోల్ మోడల్‌గా, ఒక మిస్ కాస్మిక్ ప్రీతిగా, యూనివర్స్‌గా మీరు నిలవడం జరిగింది. అంటే ఈ ప్లేస్‌కి రావడం అంటే చాలా కష్టం ఒక అమ్మాయికి. ఎందుకంటే పేరెంట్స్ ఒప్పుకోకపోవడం గాని, అమ్మాయిలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. హ్మ్. అలాంటి రిస్ట్రిక్షన్స్ మీరేమైనా ఎదుర్కొన్నారా? నా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఎప్పుడు మా మమ్మీ నాతో వస్తారు. ఈరోజు కూడా వచ్చారు యాహ్! ఇంటర్వ్యూకి. సో, మా మమ్మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. నాకైతే అలాంటి ఏం అవ్వలేదు. కానీ నేను ఏ పీరియడ్‌లో అయితే పెళ్ళయి ఉన్నానో, అప్పుడు నా హస్బెండ్స్ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. ఓకే. నా వైపు. అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్రీడమ్‌లో బ్రతుకుతాం. ఒక ఫ్యామిలీతో. సడెన్‌గా ఇంకో ఫ్యామిలీకెళ్ళేసరికి ఆ రూల్స్ అర్థం కావు. యెస్. అదేంటి మా పేరెంట్స్ అంత ఫ్రీగా ఉంటారు. ఈళ్ళు మా పేరెంట్స్ కూడా కాదు. కానీ ఇన్ని రూల్సా? దేనికి? అదే గదా! హ్మ్. రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. హ్మ్. కొత్తగొచ్చిన అమ్మాయిని గూడా చూడకుండా చాలా హ్మ్. ప్రతాపం అలాంటి ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నారు గదా! హ్మ్. ప్రతి ఒక్క అమ్మాయి అంటే మీరెప్పుడైనా అనుకున్నారా యాస్ ఎ మ్యారీడ్ అయినప్పుడు అంటే హ్మ్. అబ్బాయిలు ఇంట్లోనే ఉంటారు. కానీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలైనా గూడా 20, 25, 30 అయినా గూడా ఈవెన్ దో పంపియడం జరుగుతుంది. మన ఇంటి నుంచెళ్ళి వేరే ఇంటికి. హ్మ్. ఇలా ఎందుకురా ఈ సంప్రదాయం అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను. ఓకే. అస్సలలా ఉండకూడదు. హ్మ్. అంటే ఇట్ హాస్ టు బి ఆహ్, అబ్బాయి రావచ్చు కదా! ఓకే. అలా అనుకున్నారు ఆ! గదా! చాలా ఎలా ఏం ఫీల్ అయ్యారు ఫస్ట్ మీరు ఇంట్లో నుంచెళ్ళి బిదాయి జరుగుతున్నప్పుడు, హ్మ్. అప్పగింతలప్పుడు ఏం ఫీల్ అయ్యి వెళ్లారు? అంటే మా ఇంటి వైపు చూసాను. హ్మ్. చూసి అనుకున్నాను ఇంకా ఈ ఇల్లు నాది కాదు అని. చాలా బాధ అనిపిచ్చింది. హ్మ్. నేను ప్రతి వీక్ వచ్చేసేదాన్ని మమ్మీ దగ్గర. ఓకే. మమ్మీని కలడానికి. సో ఇట్ ఈస్ టూ ఎమోషనల్ గదా! అమ్మాయికి. హ్మ్. ఇంట్లో చెల్లి వెళ్ళిపోవడం, హ్మ్. అమ్మ ఏడవడం, డ్యాడీ హ్మ్. ఏడవడం, తమ్ముడు అన్నవాళ్ళు కదా! అంటే ఆ రూమ్ ఇంక నాది కాదు. అవును. నేనిక్కడ నా బట్టలుండవు. ఏదో ఇంట్లో ఎవరో కొత్తోళ్ళతో ఉంటాను. అవును. ఆళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. అంటే ఈ మధ్య కేసెస్ రేపేంటి డౌరీ కూడా ఇవ్వకపోతే చంపేస్తున్నారు. అవును. సో, ఏంటో నాకు అనిపిస్తది మన ఓన్ బ్లడ్ తప్ప బయటోళ్ళని నమ్మడమే కష్టం. హ్మ్. ఈ రియల్ ఎస్టేట్‌కెళ్ళాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? తొందరగా కోటేశ్వరులు అవ్వాలి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోని అంతే వెళ్ళిపోయారా? గదా! ఆ! స్మార్ట్ వర్క్ అది. ఓకే. కష్టపడి గంటలు గంటలు చేశాను హ్మ్. ఫ్లైట్‌లో. 16 అవర్స్, 18 ఓహ్! అవర్స్ నిల్చొని ప్యాసింజర్‌కి ఫుడ్ ఇవ్వడం అన్నీ చేశాను. ఇంకా అది ఇప్పుడు మన బుర్ర ఉన్నప్పుడు అవును. ఎందుకు యూజ్ యుటిలైజ్ చేయొద్దు. హ్మ్. అంతే. ఎక్కడ వరకు చదివారు ప్రీతి గారు మీరు? నేను గ్రాడ్యుయేట్ చేసి డిప్లొమా ఇన్ ఏవియేషన్ చేశాను. ఓకే. ఈ ఎడ్యుకేషన్ గాదు మిమ్మల్ని జీవితం ఎక్కడి వరకు చదివారు? ఫుల్‌గా చదివేశాను. హుహు. మామూలుగా కాదు. ఓకే. ఆ డివోర్స్ తర్వాత ఒక జట్కా తగిలి ఇలా బ్రెయిన్ ఓపెన్ అయిపోయిందనమాట. హుహు. సో, అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఏంటో, ఫేక్ ఏంటో తెలుస్తుందప్పుడు. ఓకే. ఈ మధ్యన ఏమైనా కాంటాక్ట్ చేయడం జరిగిందా ఆయన? మీ హస్బెండ్? ఆయన నన్ను ఫాలో చేస్తారు యాక్చువల్లీ ఓహో! ఇన్‌స్టాగ్రామ్‌లో. అచ్చా! ఆ! ఫాలోవర్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌గా మిగిలిపోయాడు. అమ్మో! ఆయన చూస్తే ఇంటర్వ్యూస్ పాపం ఆ! చూస్తారా? ఆ! ఐయామ్ ఓకే. ష్యూర్ అంటే ఇంకా ప్రేముందన్నమాట. ఏమో నాకు కదా! తెలీదు. లేకుంటే ఫాలో ఎందుకైతారు? ఆ! అన్‌ఫాలో అవుతారు గదా! హ్మ్. ఫీల్ అయ్యాను ప్రీతిని అని అనుకుంటారేమో. హ్మ్. ఓకే. అంటే మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటిది? లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ మ్యారేజ్ అంటే ఏంటిది? నా ఉద్దేశంలో లవ్ అంటే సాక్రిఫైస్. హ్మ్. ఎందుకంటే 2 డిఫరెంట్ పీపుల్ అన్నమాట. మీరు వేరు, నేను వేరు. అవును. ఓకే. మాకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నేను కొన్ని దగ్గర సాక్రిఫైస్ అవ్వాలి, తగ్గాలి. తను కొన్ని దగ్గర సాక్రిఫైస్ అవ్వాలి, తగ్గాలి.
హ్యాపీగా ఉండడానికి. అదే లవ్ నా గురించి. ఓకే. ఇప్పట్లో చాలా వరకు చూస్తే లీవింగ్ రిలేషన్‌షిప్ అని ఒకటి ఫార్మ్ అయింది. పెద్దగా స్ప్రెడ్ అయింది. దానికి బాండ్ రాసుకొని అయితున్నారు. బట్ హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్‌లో దాదాపు చూస్తే 2 ఇయర్స్, 3 ఇయర్స్ హ్యాపీగా ఉంటున్నారు. హ్మ్. ఆఫ్టర్ దట్ నాకిష్టం లేదు బ్రేకప్ అని చెప్పేసి ఎవరి దారి వారు వెళ్ళిపోతున్నారు. హ్మ్. కొంతమంది అంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని కొంచెం డీప్‌గా లవ్ చేస్తారు. హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్పే గాని డీప్‌గా లవ్ చేస్తారు. హ్మ్. వాళ్ళు పాకులాడుతుంటారు. కావాలి, కావాలి. బట్ అగైనెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వద్దొద్దు అంటారు. అమ్మాయి గాని, అబ్బాయి గానియండి. హ్మ్. హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్ మీద మీ ఏంటిది ఒపీనియన్? లివ్ ఇన్ రిలేషన్‌షిప్ యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ లాంటిదే. అండ్ జస్ట్ మీరు పేపర్ మీద సిగ్నేచర్ చేయకుండా యాస్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండుతున్నారు. సో, అది బాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ దీంతో ఏమవుతది మీ మీ మె నాకెలాగా ఇప్పుడు డివోర్సీ అని ఒక పేరుంది అవును. కదా! అది ఉండదు. అది పెళ్ళికి ముందే నాకు తెలిసుంటే నేను తనతో ఉండుంటే ఓకే. మనకి నప్పట్లేదు ఇది. నువ్వు నాకు నచ్చట్లేదు. మనకి కంపాటిబిలిటీ లేదు. నువ్వెవరినైనా నీకు నచ్చినోళ్ళతో పెళ్లి చేసుకో. నేనెళ్ళిపోతాను ఎవరితోనైనా. సో, అది హ్యాపీ బ్రేకప్ అయిపోతుంది. డివోర్స్ అంటే మళ్ళీ కోర్టులకెళ్ళడం, డేట్స్ రావడం. ఆయన పెళ్లి చేసుకోలేరు. నేను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఇద్దరిలో ఒక పార్టీ ఒప్పుకోలేదనుకోండి. నాకు అది కాని డివోర్స్ పని. ఒద్దు. అది ఇంకా 10, 15 ఇయర్స్ ఇంక లైఫ్ ఏజ్ అయిపోవాలి. సంకనాగిపోయింది. ఓకే. హ్మ్. ఓకే. మీదయిపోయిందా? సిగ్నేచర్స్ కంప్లీటెడ్? అన్నీ అయిపోయాయి. మీరు తీసుకున్నారా? తను తీసుకున్నాడా? ఇద్దరం కలిసి మ్యూచువల్‌గా తీసేసుకున్నాం. ఓకే. ఇద్దరు దండం పెట్టుకున్నారా ఇగ? హ్మ్. చాలా అమ్మాయి జీవితం. ఎన్ని ఇయర్స్ ఉండే మీ హస్బెండ్‌తోని? 3 ఇయర్స్. 3 ఇయర్స్. దానికి ముందు అరౌండ్ 4 ½ ఇయర్స్ డేట్. ఓహో! లవ్ మ్యారేజ్. డేట్ మ్యారేజా మీది? హ్మ్. డేట్ మ్యారేజ్ కాస్త డైవర్స్ మ్యారేజ్ అయిపోయింది. ఆ! ఎక్కడ పరిచయం? ఆ! వైజాగ్‌లో. వైజాగ్‌లో. హ్మ్. తెలుగు అబ్బాయా? హ్మ్. ఓకే. సూపర్. ఎందుకు దుబాయ్‌లో చాలా మంది ఉంటారు గదా! అంటే దుబాయ్‌లో మనకు చాలా మంది ఉంటారు. చాలా మంది చెప్తుంటారనమాట. అంటే ఫలానా వ్యక్తులు రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. అక్కడ హ్మ్. దే విల్ అబ్యూస్ విత్ లేడీస్. వాళ్ళు కమిట్మెంట్స్ అడుగుతుంటారు. అంటే పిలవడం ఇది ఎంతవరకు నిజమండి? కరెక్టేనా? నిజమే. ఎందుకంటే ఆహ్, నేను ఆహ్, ఆఫీస్ నుంచి ఒకరోజు రోడ్ మీద వాక్ చేసుకొని ఎళ్తున్నా. ఎందుకంటే అక్కడ క్యాబ్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఓహ్! సో, నేను మెట్రో నుంచి దిగి అరౌండ్ 10 మినిట్స్ వాక్ ఉంటది. అచ్చా! సో, వాక్ చేస్తే అక్కడ ఎవరో వచ్చి బండాపి ఎంత, ఎంత, ఎంత అడుగుతున్నారు. అయ్యో! ఆ! స్ నేను దుబాయ్ చాలా గుడ్ నేమ్ ఉంది అండి. అమ్మాయిలకి చాలా సేఫ్. కానీ కొంతమంది వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇలా అమ్మాయిల్ని చిన్న చూపుతో చూసి యూ నో ఆహ్, మనీ ఇస్తే వచ్చేస్తది అనుకున్న చిన్న చూపుతో చూసి దుబాయ్ రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు ఇలాంటోళ్ళు. ఓకే. కానీ యాస్ పర్ యూ నో వరల్డ్ చార్ట్స్ అంటారు కదా! అవును. దుబాయ్ ఈస్ ఫిఫ్త్ సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. హ్మ్. కానీ కొంతమంది వల్ల అలా స్ హ్మ్. స్పాయిల్ కానీ అవుతుంది. ఆళ్ళు ఏం చేయరు. హ్మ్. జస్ట్ అలా మాట్లాడతారు. ఆళ్ళేం చేయలేరు. అక్కడ లాస్ చాలా స్ట్రిక్టు. ఓకే. ఆళ్ళేదైనా చేస్తే నేను ఒక్క కంప్లెయింట్ చేస్తే లైఫ్ స్పాయిల్ మొత్తం. స్పాయిల్ అంతే. ఓకే. మళ్ళీ ఏంది వస్తావా అని అడగడం ఏంది? అంటే ఈమె ట్రై చెప్పకుంటే ట్రై 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 చేద్దాం. ఓకే. ఏం పోతది? వస్తే మనకి మంచిది లేకపోతే లేదు.